30 సంవత్సరాల నుంచి స్వర్ణ ఉడతారండి. పొలి మందు కొట్టాక మళ్ళీ 3 సార్లు మందు కొట్టామండి. డిఏపి బత్త అరబత్త ఊరేసామండి. ఇంకొన్ని పొడిపోయిందండి శుభ్రంగా. 3 ఎకరాలు 4 కుంచాలు చేశానండి. ఎకరానికి 10 పెట్టుబడి అయిందండి. కావులు 31 బత్త అండి. ఎరువులు వేస్తామండి, అలా జల్లుతూ ఉంటాం. జల్లుతూ మళ్ళీ బలం ఎక్కువైపోయింది. ఇలాంటి వానలకి తుఫాన్లకి ఇలా పడిపోతూ ఉంటుంది. ఒకటి మిషన్ కోయాలంటే అండి ఎకరానికి 10,000 అవుతుందండి. గంటలకు కోసేదండి. బాగా నిలబడి ఉంటుంది, అలా నిలబడి గంటలకు వద్దండి. ఇలా పడిపోతుందండి. ఎకరం 3 గంటలకు వద్దండి. నష్టమేండి. ఇంకా గట్టిగా ఉంటుందండి అది. మరి ఆయన ఎరువులు గట్టిగా ఏం వాడరండి ఆయన, అందుకని అది గట్టిగా ఉంటుందండి. బలంగా తొట్టుకుంటుందండి. ఇలా తుఫాన్లు కట్ట తొట్టుకుంటుందండి, మనం తొట్టుకోదండి. తొలకరికేమో MTU 7029 పండిస్తున్నామండి. 30 రకాల ధాన్యాలు కలిసి ఉన్నది PMDC వేస్తామండి. మామూలుగా నారు పోసే ముందు విత్తన శుద్ధి చేస్తామండి. PMDC వేసిన తర్వాత కలిగి దమ్ము చేసేసి నారుమడి పోసి నాట్లు వేస్తామండి. ఘనజీవామృతం దమ్ములో వేస్తామండి. ద్రవజీవామృతం పుల్లటి మజ్జిగ స్ప్రేయింగ్ చేస్తామండి. వ్యవసాయాన్ని ప్రకృతికి అనుకూలంగా చేస్తాం. ప్రకృతితో సహజీవనం చేస్తామండి మెయిన్ మొత్తం. లాగడానికి చాలా బలం ఉపయోగించాలండి దీనికి. అది మట్టి చూడండి, ఏరు వ్యవస్థ అంతా మొత్తం నేను మోయలేనంత బరువుగా ఉంది ఇది. నా పంట ఇప్పుడు బంగారం అండి.